వచ్చాం. The importance of the mountains in the word of God. దేవుని వాక్యములో ఈ పర్వతముల యొక్క ప్రాధాన్యత ఏంటి? Heights in the Lord. ప్రభువులో ఉన్నత స్థలములు. I said 2 songs in our Sion ka Geet. మన సియోను గీతములో 2 పాటలు ఉన్నాయి. They are wonderful songs. అద్భుతమైన పాటలు. రక్షణ ఔన్నత్యములు, రక్షణ ఔన్నత్యము, ఉన్నత స్థలములపై, ఉన్నత స్థలములపై నెక్కించి బాగానే పాడుతున్నారు కానీ there is some sort of dynamics missing there. ఆ పాటలు పాడినాం కానీ ఆ పాటల్లో కొంచెం ఆ తీవ్రత అనేది తగ్గింది. తీవ్రత కరెక్ట్ వర్డ్. సరిగా లేదు. ఆ పాటలో ఉండాల్సినటువంటి తీవ్రత ఎంత ఉండాలి అంత లేదు. Lot of people I go, they are singing all right. నేను చూస్తా ఉన్నాను, చాలా మంది సరిగానే వాడుతున్నారు, but there is something missing. అయితే అందులో ఏదో కొరతగా ఉంది. There should be some force and punch as you sing. అంటే నువ్వు పాడుతూ ఉన్నప్పుడు దాంట్లో ఒక జీవం ఉండాలి, దాంట్లో ఒక స్పృహ ఉండాలి. You are communicating God's word through songs. నీవు దేవుని వాక్యాన్ని పాట ద్వారా చెప్తున్నావు. And with all your heart we should sing. నీ పూర్ణ హృదయంతో పాడాలి. As we see people singing, కొంతమందిని పాడుతూ ఉన్నప్పుడు చూస్తే I find it is lip singing. అది ఎట్లా ఉంటుందంటే పెదవులతో పాడుతున్నట్టుగా ఉంది. ఘంటసాల పడితే అక్కినే నాగేశ్వరరావు తల ఊపుతా ఉంటాడు. వెనకాల ఎవరో పాట పాడుతా ఉంటే ముందు ఒక ఆయన యాక్షన్ చేస్తే ఆయన పెదవులు మాత్రం కదిలిస్తాడు. Only lips are moving but voice is not coming. అంటే పెదవులు కదులుతున్నాయి కానీ స్వరం రావటం లేదు. How can you get the word? మరి మాటలు వాక్యం ఎట్టొస్తుంది? Spiritual singing prepares our hearts to be receptive to the word of God. ఆత్మీయముగా మనం పాటలు పాడినప్పుడు దేవుని వాక్యం స్వీకరించడానికి ఆ పాటలు మనల్ని సిద్ధపరుస్తాయి. When I was very young in the sense, just few years ago, నేను అంటే కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితంలో I used to play harmonium and sing in the assembly. నేను హార్మోనియం వాయిస్తూ సంఘంలో పాడేవాడిని. Without singing I never played. నేను పాడకుండా ఎప్పుడు ప్రార్థన చేయను. I always sing and then play harmonium. నేను పాట పాడుతూ హార్మోనియం వాయిస్తాను. And make the congregation also sing with me. అంటే సమాజం కూడా నాతో పాడేటట్టు చేస్తాను. Those who are singing from here, అయితే ఇక్కడ పాడేవాళ్ళు you should make them sing. వాళ్ళను మిగతా వాళ్ళను పాడేటట్టు చేయాలి. Your punch and impact on them. అంటే నీవు పాడే విధానము వారందరిపైన ప్రభావం చూపించాలి. Always I sang with all my heart. నేను ఎప్పుడు పాడినా నా పూర్ణ హృదయంతో పాడతాను. Even at the time of my marriage, నేను నా పెళ్లి సమయంలో కూడా 1968, 1968లో June 8th I got married. జూన్ 8వ తేదీ మా పెళ్లి అయింది. And I married someone whom I have not seen. నేను అంతకు ముందు చూడని ఆమెను పెళ్లి చేసుకున్నాను. వచ్చి పక్కన నిలబడి నేను ఎట్లా చూడను, ఆమె వచ్చి పక్కన నిలబడింది ఎట్లా చూడాలి మరి? I cannot see. ఆమెను చూడలేను కదా. And then I was singing as usual. నేను సాధారణంగా ఎప్పట్లాగా I sing with all my heart. నా పూర్ణ హృదయంతో పాడిన, My voice being heard. నా యొక్క స్వరము వినబడేటట్టు పాడిన. K. Augustine came to solemnize from our marriage from Hyderabad. హైదరాబాద్ నుండి సోదరుడు ఆగస్టిన్ గారు పెళ్లి చేయడానికి వచ్చారు. And then I was singing with all my heart. నేను నా పూర్ణ హృదయంతో పాడుతూ వచ్చాను. Somebody was saying, hey, who is singing so loudly? ఎవరో అంటా ఉన్నారు, అంత గట్టిగా పాడుతున్నది ఎవరు అని. One brother said, ఒక సహోదరుడు అన్నాడు, పెళ్లి కొడుకు పాడుతున్నాడా? పెళ్లి కొడుకు పాడుతున్నాడు. So that was the testimony. కాబట్టి అట్లాంటి సాక్ష్యం felt shy. అంటే నేను ఎప్పుడు సిగ్గుపడలేదు. And afterwards when I met my wife first time, తర్వాత నా భార్య నేను మొదటిసారి కలిసినప్పుడు రిసెప్షన్ అప్పుడు then she said, ఏందయ్యా అట్లా పాడతావు? ఆమె అన్న మాట ఏంటి తెలుసా? ఏందయ్యా unspeakable and full of glory. అంటే చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం. Not because I am getting married. నాకు పెళ్ళైతుందని కాదు సంతోషం. is there. రక్షణానందము ఉంది లోపట. I was a sinner, God transformed me into a saint. చూడండి, నేను పాపిగా ఉంటిని, నన్ను దేవుడు పరిశుద్ధుడిగా forgiven my sins. నా పాపాలు క్షమించినాడు. Removed them as far as the east is from the west. తూర్పుకి పడమర ఎంత దూరమో దేవుడు అంత దూరం చేశాడు. Furthermore he said, I will remember them no more. అంతేకాదు దేవుడు అన్నాడు, ఈ పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. Great salvation. ఆ రీతిగా ఈ గొప్ప రక్షణ నాకు లభించింది. That's why my heart is always bubbling with joy even now. అందుకే ఇప్పుడు కూడా నా హృదయములో ఈ యొక్క సంతోషం ఉప్పొంగుతూ ఉంటుంది. So that is how you are prepared to listen to the word of God. చూడండి, ఆ రీతిగా పాటల ద్వారా దేవుని వాక్యం కొరకు నువ్వు సిద్ధపరచబడతావు. Enthusiasm. నీలో ఒక ఉత్సాహం ఉండాలి. There should be fire within you. నీలో ఒక అగ్ని ఉండాలి. Every ministry that you do, you should do as unto the Lord. నీవు చేసే పరిచర్య ఏదైనా అది ప్రభువు కొరకు అన్నట్టుగా చేయాలి.